హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ కీర్తి, పీడియాట్రిషియన్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు. ఈ కోల్డ్ ఫ్లూ అనేవి పిల్లల్లో కామన్గా వచ్చే కంప్లైంట్స్ అండ్ త్రూ అవుట్ ద ఇయర్ వస్తూ ఉంటాయి. మేబీ సీజనల్ వేరియేషన్ ఉండొచ్చు, వింటర్స్లో ఎక్కువ ఉండడం, అర్లీ సమ్మర్స్లో ఎక్కువ రావడం, బట్ త్రూ అవుట్ ద ఇయర్ అయితే ఉంటాయి. అండ్ దెర్ ఈజ్ నో వే ఏ చైల్డ్ కెన్ పాస్ హిస్ చైల్డ్హుడ్ వితౌట్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ ఆర్ ఫ్లూ. సో ఇవి ఉన్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఏ టిప్స్ ఆర్ జాగ్రత్తలు తీసుకుంటే సింటమ్స్ కొంచెం బెటర్గా ఉంటాయి, రికవరీ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అండ్ పేరెంట్స్ కెన్ బి రీఅష్యూర్డ్. సో కోల్డ్ వచ్చినప్పుడు నేసల్ కంజెషన్ ఉంటుంది, ఎక్కువ వాటరింగ్ ఆఫ్ ద నోస్ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, ఎక్కువ కర్చీఫ్స్తో క్లీన్ చేస్తూ ఉంటాము. సో అది డ్రై క్లాత్తో క్లీన్ చేయడము, ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల నోస్ చుట్టూ రెడ్గా అయిపోవడం, ఆ సెక్రీషన్స్ డ్రై అవ్వడం వల్ల ఫీల్ చేసినందుకు ఒక్కోసారి రెడ్నెస్ రావడము, అవన్నీ ఉంటాయి, సోర్నెస్ ఉంటుంది. అవి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది పిల్లలకి, దానివల్ల ఇరిటబుల్గా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అదర్ దాన్ దట్ మేజర్గా ఏం లేకపోయినా, ఫీవర్ లేకపోయినా, సో వీటికి మనం ఏం చేయొచ్చు అంటే ఆ డ్రైనెస్ రాకుండా కోల్డ్ ఉన్నప్పుడు అరౌండ్ ద నోస్ మాయిశ్చరైజర్స్ ఆర్ వ్యాజిలిన్ జెల్లీస్ ఏదైనా అప్లై చేయొచ్చు. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ క్లాత్ వైప్స్ యూ కెన్ యూజ్ టిష్యూ పేపర్స్, అవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. అండ్ డోంట్ యూజ్ హార్డ్ ప్రెషర్ ఆర్ ఆస్క్ దెమ్ టు స్నీజ్, బాగా ఇట్లా బయటికి ప్రెషర్ పెట్టమని. ఎందుకంటే ఒక్కోసారి ఇలా చేయడం వల్ల, యాక్టివ్ ప్రెషర్ పెట్టడం వల్ల ఇయర్స్కి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్, సెలైన్ స్ప్రేస్. యూజువల్లీ ఏ పీడియాట్రిషియన్ అయినా కానీ మీకు సెలైన్ స్ప్రేస్ సజెస్ట్ చేస్తారు. సో హౌ టు యూజ్ దెమ్? నేసల్ బ్లాక్ క్లియర్ చేసుకునేదానికి యూ కెన్ జస్ట్ పుట్ దట్ సెలైన్ డ్రాప్స్. న్యూ బార్న్స్ అయితే డ్రాప్స్ లాగే ఇన్స్టిల్ చేయండి. కొంచెం పెద్ద పిల్లలు అయితే యూ కెన్ జస్ట్ ఫ్లష్ ద నోస్ విత్ దోస్ డ్రాప్స్. సో అలా చేయడం వల్ల నేసల్ క్లియరెన్స్ అనేది వస్తుంది. సో దానివల్ల నోస్ బ్రీతింగ్ చేస్తారు పిల్లలు, కొంచెం ఈ కాఫ్ ఇవన్నీ కూడా కొంచెం రిలీఫ్ వస్తుంది. అలా అలాంగ్ విత్ దట్ ఓవర్ ద మార్కెట్ ఈ మ్యూకస్ సక్కర్స్, బల్బ్ సక్షన్స్ ఇవి దొరుకుతాయి. బట్ దట్ ప్రెషర్ ఇన్ ఇట్ కెనాట్ బి లైక్ మనం దాన్ని కంట్రోల్ చేయలేం. సో ఇఫ్ పేరెంట్స్ ఆర్ కంఫర్టబుల్ యూజింగ్ దెమ్, యూ కెన్ యూజ్ దెమ్. అదర్వైజ్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ హోమ్ యూజ్. ఈ సెలైన్ స్ప్రేస్ అనేది హోమ్ యూజ్కి వెరీ కంఫర్టబుల్. అండ్ ఒకవేళ ట్యాప్ వాటర్తో యూస్ చేయాలి అని అంటే దట్ ఈస్ నాట్ ఇండికేటెడ్. యూ కెన్ యూస్ సెలైన్ స్ప్రేస్ ఆర్ స్టెరైల్ వాటర్. యూ షుడ్ నెవర్ యూస్ ట్యాప్ వాటర్ ఫర్ క్లియరింగ్ ద నోస్. సో పిల్లలకి ఈ టైంలో రెస్ట్ ఇవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హైడ్రేషన్ కూడా చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ సూప్స్, రసం అన్నము, లేకపోతే సాఫ్ట్గా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెట్టచ్చు. అట్ ద సేమ్ టైం కొంచెం సిమ్టమ్ రిలీఫ్ కంఫర్ట్ కోసం మిథైలేటెడ్ రబ్స్, విక్స్ ఆర్ ఎనీ అదర్ బ్రాండ్, అవి యూస్ చేయొచ్చు. బట్ ప్రాబబ్లీ అరౌండ్ 2 years ఆర్ 2 years పైన పిల్లలకి అయితే వెరీ కంఫర్టబుల్. బిలో 2 years ఇట్స్ బెటర్ టు అవాయిడ్. అదర్ దాన్ దట్ పెద్దవాళ్ళల్లో ఈ కొబ్బరి నూనెలో కర్పూరం వేసి అప్లై చేసే అలవాటు ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. కర్పూరం అనేది న్యూరోటాక్సిక్, ఒక్కోసారి పిల్లలకి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యూ కెన్ కీప్ ఇట్ ఎనీవేర్ అవే ఫ్రమ్ కిడ్స్ ఆర్ ఏదైనా రూమ్లో పెట్టచ్చు, కానీ బట్ డైరెక్ట్ అప్లికేషన్, ఎందుకంటే అది స్కిన్ నుంచి కూడా అబ్జర్వ్ అవుతుంది బాడీలోకి. సో ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ క్యాంఫర్ డ్యూరింగ్ దీస్ టైమ్స్. జాగ్రత్తలు తీసుకుంటూ వీటిల్లో కూడా పేరెంట్స్ వాటిల్లో అయితే కంఫర్టబుల్గా, కాన్ఫిడెంట్గా ఉంటారో అంతవరకే పెట్టుకోండి. ఇప్పుడు స్టీమ్ ఇన్హలేషన్ కూడా చెప్తాము. స్టీమ్ ఇన్హలేషన్ కూడా ఒక్కోసారి దానివల్ల బర్న్స్ రావడం, పిల్లలకి పొరపాటు నీళ్ళు పోసేసుకోవడం, అట్లాంటివి కాకుండా మనకి వేపరైజర్స్ దొరుకుతాయి చిన్నవి. ఆ వేపరైజర్తో స్టీమ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇట్ నీడ్ నాట్ బి హాట్ స్టీమ్, వార్మ్ స్టీమ్ ఆర్ ఈవెన్ కోల్డ్ స్టీమ్స్ ఆల్సో ఇట్ ఈస్ ఫైన్. దాంట్లో టెంపరేచర్ సెట్ చేసుకొని ఇవ్వచ్చు. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటే the symptoms will be there for 5 to 7 days, but only thing, your child or you may feel confident and comfortable. Thank you.